నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్లో మంచి రుచికరంగా పాలకూర పప్పును ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కామన్గా ప్రిపేర్ చేసుకునే పాలకూర పప్పును ఈ స్టైల్లో నేను చెప్పినట్టుగా చిన్న చిన్న మార్పులతో చేస్తే సులువుగా చేయడమే కాదు, రుచి చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా టేస్టీగా రుచిగా చేసే ఈ పాలకూర పప్పును ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకొని బాగా కడగండి. ఒక 2-3 సార్లు ఇలా బాగా కడిగాక మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల నీళ్లను తీసుకొని అరగంట సేపు నానబెట్టండి. ఇలా నానబెట్టి చేయడం వలన పప్పు తొందరగా ఉడుకుతుంది. మీకు ఇంకా తొందరగా వంట అయిపోవాలంటే ఇలా నానబెట్టకుండా అయినా చేయొచ్చు. 20 నిమిషాల తర్వాత చూడండి, పప్పు కాస్త నానింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆశీర్వాద్ టర్మరిక్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఆశీర్వాద్ టర్మరిక్ పౌడర్ మంచి నాణ్యత కలిగిన స్వచ్ఛమైనది, సహజమైనది. ఇది కొంచెం వేసిన మంచి రంగునిస్తుంది. ఎంతో దమ్ముంది, ఈ కొంచెం సరిపోతుంది. ఆశీర్వాద్ నమ్మదగిన బ్రాండ్ మరియు అధిక నాణ్యత గల పదార్థాలతో మంచి నాణ్యత గల మసాలాలను అందిస్తుంది. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని కవర్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 4 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు చక్కగా ఉడికింది. మీరు ఇలా ఉడికిస్తున్నప్పుడు పప్పు సరిగ్గా ఉడకకపోతే మళ్ళీ 1-2 విజిల్స్ చేసైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం నానబెట్టి ఉడికించాం కాబట్టి చాలా చక్కగా ఉడుకుతుంది. సో ఇలా ఉడికిన పప్పుని కొంచెం మెదిపి తీసుకుందాం. మరి ఎక్కువగా పిండిలా అయ్యేలా మెదపకుండా కొంచెం బరకగానే ఇలా మెదిపి తీసుకోండి. అలాగే మనకు పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులోనే 1 కప్పు వరకు నీళ్ళను తీసుకుని ఒకసారి బాగా కలపండి. మనం తర్వాత పప్పు కన్సిస్టెన్సీని చూసుకొని మిగతా నీళ్ళను తీసుకుందాం. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన 5-6 వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ముందుగా వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, 3-4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు చక్కగా మగ్గాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకోండి. అలాగే ఇందులోనే నేను ఒక చిన్న టీ స్పూన్ ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను. వీరు మంచి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు. ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్. ఇది మన వంటలకు తగిన రుచిని, సువాసనను యాడ్ చేస్తుంది. ఆశీర్వాద్ కారం మన తెలుగు ఇంటి కారం. ఇంట్లో మన అమ్మమ్మలు చేసినట్లే ఉంటుంది. అందుకే ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ ఆంధ్రాస్ నెంబర్ 1 చిల్లీ పౌడర్. నేను రోజు వాడే వంటల్లో వాడుతుంటాను. దీంతో వచ్చే రుచి చాలా బాగుంటుంది. ఇలా కారం తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి సన్నగా తరిగిన పాలకూర ఆకును ఒక 2 కప్పుల వరకు తీసుకోండి. ఇలా తీసుకున్నాక కలుపుతూ ఆయిల్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఆయిల్లో చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన పప్పుని తీసుకోండి. అలాగే కుక్కర్లోనే నేను 1 కప్పు వరకు నీళ్ళను తీసుకుంటున్నాను. ఇలా పప్పును తీసుకున్నాక పాలకూరంతా పప్పులో కలిసిపోయేలా బాగా కలపండి. మీకు ఈ టైంలో పప్పు అనేది ఇంతకంటే ఇంకా ఎక్కువ చిక్కగా ఉంటే కొంచెం నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసాన్ని తీసుకుంటున్నాను. కొంతమందికి పాలకూర పప్పు పుల్లగా తినడానికి ఇష్టపడితే మరికొందరు అసలు పులుపు అనేది ఈ పాలకూర పప్పులో ఇష్టపడరు. సో మీ టేస్ట్ని బట్టి ఈ పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా చింతపులుసును తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి 5-10 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా మరిగించామంటే పాలకూర పప్పు రెడీ అయిపోయినట్లే. చూడండి, మరీ పలుచగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు. ఇలా చేసుకొని వేడి అన్నంలోకి కాస్త నెయ్యిని వేసుకుని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆశీర్వాద్ టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ వేయడం వలన పాలకూర పప్పు మంచి రుచిగా, కలర్ఫుల్గా కుదిరింది. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.